వాడు పాకిస్తాన్ జెండా ఎగరేస్తున్నాడేంటి? పదండి పోదాం. అరేరే, ఆ పిచ్చోడు పాకిస్తాన్ జెండా ఎగరేస్తున్నాడు, పదండి. చూసారా, ఇండియాకి అన్యాయం జరుగుతుందంటే అన్ని మర్చిపోయి ఇద్దరు ఏకమైపోయారు. మనమంతా భరతమాత బిడ్డలం. ఇన్నాళ్ళు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. ఇప్పుడు సమస్య వచ్చింది, ఇప్పుడు కష్టాలు వచ్చాయి. కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి బ్రదర్. దట్ ఈస్ యూనిటీ. ఇంతకాలం మంచి మిత్రులుగా ఉన్న మీరు శత్రువులుగా మారి పొట్లాడుకోవడం సహించలేక నేను ఇలా చేశాను. ఆలోచించండి. లేదని మాట మరిచావా? సరే నేను తర్వాత మాట. అమ్మో, దొరికితే ఏంటని గారు చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నారు? నువ్వు చూసావు కదమ్మా, మంచు పల్లెకి డైరెక్టర్ లాగా ఎంత అందంగా ఉన్నారో. వాళ్ళని కూడా నువ్వు వదిలిపెట్టలేదా? వెళ్ళొస్తానమ్మా. మంచు పల్లెకి డైరెక్టర్కి ఈయనకి పోలికేంటి? ఈయన డుమ్ములా ఉన్నాడు, ఆయన స్మార్ట్ గా ఉంటాడు. వీడేంటి టీవీ ముందు పెట్టుకుని ఎక్కడెక్కడో చూస్తున్నాడు? ఇంతకీ నన్ను టీవీ చూడనిస్తాడా చూడనివాడా? ఏమ్మా, ఇంట్లో ఎవరు లేరా? అందరూ బయటికి వెళ్ళారండి, కూర్చోండి. పర్వాలేదమ్మా, థ్యాంక్ యూ. ఏంటి ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా డల్ గా కూర్చున్నావు? అవును, చాలా విలువైందే పోగొట్టుకున్నాను. లేదే, ఉంది కదా. ఉంది, నా జ్ఞాపకాలలో. ఓహో. ఇష్టమైన వాళ్ళు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో అనుభవిస్తేనే అర్థమవుతుంది. అవును బాబు, ఇష్టమైంది ఎదుర్కొంటూ ఉంచుకుని దాన్ని అనుభవించకపోతే ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుందో నాకు కూడా తెలుసు. మీరు ప్రేమించారా? ప్రాణానికంటే ఎక్కువ ప్రేమించాను. అది కావాలా, నీకు ప్రాణం కావాలంటే అదే కావాలంటాను. నేను అంతే ఆంటీ, నాకంటే దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అది లేకుండా బ్రతకలేను. నాది సేమ్ ఫీలింగ్. దాన్ని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను. దాన్ని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, మాట్లాడే కొద్దీ వినాలనిపిస్తుంది. అది పక్కనుంటే ఒక్క క్షణం కూడా బోరు కొట్టదు. అవును, దాన్ని చూస్తూ ఉంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోతాను. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి టీవీ ఆన్ చేయమ్మా, ఆకాశగంగ సీరియల్ చూసేద్దాం. ఇంతసేపు మీరు చెప్పింది టీవీ సీరియల్ గురించా? అబ్బా ఆంటీ, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ప్లీజ్ ఆంటీ. నేను డిస్టర్బ్ చేశానా? మొహం చూడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది అక్క? ఎవరిని పడితే వాడిని టీవీ చూద్దామని అడగకూడదని అర్థం. మన టీవీ మనం రిపేర్ చేసుకుని మన ఇంట్లో చూసుకుంటే ఎంత బాగుంటుంది. అది సరేరా, 2 టీవీలు ఒకేసారి రిపేర్ అవటం ఏంటి? అసలు పొద్దున్నే లెగిసి ఎవరి మొహం చూసానో ఏంటో. ఇంకెవరి మొహం? బావదే. అయిపోయాడు నా చేతిలో. అసలు మీ బావని. బావా, నీ పని అవుట్. బావా, ఈ న్యూస్ చదివావా? ఎవడో ఆంధ్రోడు వైజాగ్ లో తెలంగాణ రావాలని యజ్ఞం చేపిస్తుండంట. మన అన్న కూడా యాగం చేపిస్తుండు కదరా. మన అన్న యజ్ఞం చేపిస్తుంది తెలంగాణ రావాలని కాదు, హైదరాబాద్ లో భూముల రేట్లు పెరగాలని. ఎందుకంటే అయినదే 400 ఎకరాల భూమి ఉన్నది. అన్న గురించి ఇంకొక మాట అన్నావంటే 4 చీరేస్తా. అన్న తెలంగాణ బిడ్డరా. అలాగే, అదిగో హైదరాబాద్ పౌరొచ్చింది. ఎవరు నువ్వు? నేను శ్రీలత ఫ్రెండ్ ని అంకుల్. తన దగ్గర నా బుక్ ఉంది, తీసుకోవడానికి వచ్చాను. ఓహో గట్లనా, పైకెళ్ళమ్మా. ఆ ఫోన్ అక్కడ పెట్టు. పెట్టెళ్ళమ్మా. బావా, భలే దెబ్బ కొట్టావు బా. లేకపోతే తొక్కేరనన్నా. ఆగో, ఆ రూమ్ లో నీకేం పని? నువ్వెళ్ళవే. గది శుభ్రం చేయమని నేనే చెప్పాను. వారం రోజులు అవుతుంది గది శుభ్రం చేయక. వాడి ఆరోగ్యం పాడైతే మనమే కదండి బాధపడాల్సింది. ఏదైనా తేడా జరిగిందో నరికి పారేస్తాను, పెళ్ళామని కూడా చూడండి. సూర్య, సూర్య, నేను శ్రీని. హే శ్రీ.
హాయ్ శ్రీ. సూర్య సూర్య ఎలా ఉన్నాడే? హౌస్ అరెస్ట్, సేమ్ నీ ప్రాబ్లమే. బాబు బాబు తను నేను ఒక్కసారి చూడాలి. కుదరదు, కానీ మాట్లాడొచ్చు. కానీ ఎలా? ఇలా కొత్త ఫోన్ ఆన్ చేస్తే సూర్య కనిపిస్తాడు, డయల్ చేస్తే వాయిస్ వినిపిస్తుంది. థ్యాంక్ యూ. బట్ బట్ నంబర్ ఫీడ్ చేశాను, అందులోనే ఉంది. మిమ్మల్నే బాబు. ఏంటి శ్రీ ఎలా ఉంది? తమర్లాగే బాబు. అక్కడ ఆమన్నం తింటలేదు, ఇక్కడ మీరు అన్నం తింటలేదు. ఏంటి బాబు ఇది? ఇదిగో శ్రీ అమ్మగారి ఫోన్ నంబర్, ఫోన్ చేయండి. బట్ ఈ విషయం ఎవరికి తెలియనివ్వకు. తెలిస్తే నా ప్రాణాలు పోతాయి. టేక్ కేర్. ఓకే ఓకే ఓకే, బాయ్. బాయ్. అంకుల్, నా మొబైల్. తీసుకోమ్మా. ఏయ్ ఆగో, ఎందుకురా? ఎన్ని సినిమాలు చూడలేవు బావా. బుర్కలో ఒక అమ్మాయి వస్తుంది, మళ్ళీ అదే బుర్కలో ఇంకో అమ్మాయి బయటికి వెళ్తుంది. బురకాలో తిరకాసేందిరా? ఆ బుర్కలో మన శ్రీయత్తం ఉన్నదేమో. ఈ మధ్య యూత్ చాలా మితి మీరిపోయింది. నాకు అట్లా అనిపించడం లేదురా. ఇప్పుడే నా తెలివితేటలు నిరూపిస్తా. వీడు చెప్పిన మాట వినడు కదా. అబ్బా, దోలు ఎక్కువ. దోలు తీరిందా? కళ్ళు బయర్లు కమ్మినాయి బావా. ఏం తింటుందో ఈ అమ్మాయి కానీ ఇంత గట్టి కొట్టింది. జీవితంలో ఎవరి జోలికన్నా వెళ్ళొచ్చు కానీ యూత్ జోలికి వెళ్ళొద్దు బావా. పోతే తొక్కేయిరా. చిన్న అన్నం తినరా. అమ్మా అన్నం వద్దు, ఏవద్దు, నువ్వు వెళ్ళు. ఒక్క ముద్ద తినమ్మా. వద్దమ్మా, విసిగించుకో. పొద్దు నుంచి ఏమీ తినలేదు. వద్దు. నా బాబు కదూ, ఒక్క ముద్ద తినమ్మా. ఒక్క ముద్ద. బా వద్దమ్మా. నువ్వు తినపోతే ఇక్కడి నుంచి నేను వెళ్ళను. తినాలి. సరే ఇటీ. తింటావు కదూ. నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళమ్మా. నేను తింటాను, వెళ్ళు. మాట. అరే తప్పకుండా తింటావు అబ్బా, కదూ? నేను తింటానమ్మా. తినాలి మరి. నువ్వు వెళ్ళు. హలో శ్రీ, నేను చెప్పేది విను ప్లీజ్. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. ప్లీజ్. సూర్య, నిన్ను చూడాలనుంది. నాకు నిన్ను చూడాలనుంది, కానీ ఎలా? ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నన్ను తీసుకుపో. సరే, ఏదో ఒకటి చేస్తాను. అవును, నీరసంగా మాట్లాడుతున్నావు. తిన్నావా? ఏమీ తినాలనిపించడం లేదు. నాకు అంతే, కానీ తినాలి. మన నిరసన పెద్దల మీద, అన్నం మీద కాదు. వాళ్ళకి లైఫ్లో మర్చిపోలేని గుణపాఠం చెప్దాం. దానికి నువ్వు తిను, నేను తింటాను. సరేనా? అలాగే, నీకోసం తింటాను. చీచి, సరదాగా చూద్దాను కదా అనుకుంటే ఎరగుండేసుకుని ఎదవదలబడ్డాడేంటి ఎదవని? ఏవయ్యో, అసలు నీకు బుద్ధుందా? బుద్ధుందా అంటే ఏమిటి ఎరగుండేసుకున్నా తిరుగుతున్నావు? అరగుండు పూర్తిగా గీసుకున్నా గీసుకో, లేకపోతే ముసుగేసుకుని ఇంటిలో తొంగో. అంతేగాని అని ఎరగుండు చూసి పిల్లలు తెలుసుకుంటున్నారయ్యా. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు మేము కూడా అల్లాడిపోతున్నాం. నీకు బుద్ధుందా అంటే? మరేం చేయమంటారు?